దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుని వాక్యము వినుచున్న మీ అందరికీ కూడా ముందుగా నా ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియచేస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది సమయము మనము విందాము. ఈరోజు మనము నేర్చుకోబోతున్న స్త్రీ ఎవరు అనంటే ధైర్యముగా ప్రకటించిన స్త్రీ. సాధారణంగా చాలామంది అనుకుంటారు, నా చుట్టూ ఉన్న సమాజం అంతా కూడా చెడిపోయి ఉండగా, ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు బ్రతుకుతూ ఉండగా, నేనొక్కడినే లేక నేనొక్కదాన్నే ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకు నేను నీతిగా బ్రతకాలి, ఎందుకు నేను అన్నీ కూడా వదులుకుని నిష్కల్మషంగా బ్రతకాలి, దానివలన నాకు అసలు ఏంటి ప్రయోజనం, అందరూ ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతుకుతున్నారు కదా, నేను ఒక్కదాన్నే ఎందుకు ఇలా ఉండాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నేను కూడా నలుగురితో కలిసిపోయి వాళ్ళు జీవించినట్లుగానే జీవిస్తే బాగుండును కదా, వారు చేసినట్లుగానే నేను చేస్తే బాగుంటుంది కదా అని కొంతమంది మనసులో అనుకుంటూ ఉంటారు. ఈ మధ్యాహ్న సమయమందు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరో వారి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నారని చెప్పి మనము మన వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టి మనం కూడా వారితో కలిసిపోయి మన ఇష్టం వచ్చినట్లుగా మనకి నచ్చినట్లుగా లోకము మెచ్చుకునేటట్లుగా బ్రతకాలని ఆశిస్తే గుర్తుపెట్టుకోనండి, ఆ బయట సమాజానికి కలిగినటువంటి ఆ చివరి అంతమే మన జీవితాల్లో కూడా కలుగుతుందని జ్ఞాపకం చేసుకునండి. అంటే ఎవరిష్టం వచ్చినట్లుగా వారు జీవించే వారికి ఒక అంతం అనేది ఉంది. ఒకానొక రోజున నీవు కూడా వారితో కలిస్తే వారికి వచ్చినటువంటి అంతమే నీకు వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో నోవాహు అనేటువంటి వ్యక్తి మనకు కనిపిస్తున్నారు. దేవుడు ఆకాశము నుండి భూమి వైపు చూచినప్పుడు నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా బ్రతికాడు. నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా దేవునికి కనబడ్డాడు. ఒకవేళ నోవాహు కూడా అందరూ చెడిపోయి ఉండగా నేనొక్కడనే ఎందుకు నీతిమంతుడిగా ఉండాలి, నేను కూడా వారితో కలిసి నా ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతాను అని అనుకుంటే నోవాహు కూడా ఆ ప్రజలందరితో పాటు జలప్రళయంలో కొట్టుకుని పోయేవాడు. కానీ ఎవరెలా జీవించినా సరే నోవాహు మాత్రము దేవుని దృష్టికి నీతిమంతుడిగా జీవించాడు గనుక తనను బట్టి తన కుటుంబము జలప్రళయం నుండి రక్షించబడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే రీతిగా ఈరోజు మనము నేర్చుకుంటున్నటువంటి స్త్రీ జీవితం కూడా మనకి కనిపిస్తుంది. ఆ స్త్రీ జీవించుచున్నటువంటి దినాలలో కూడా సమాజం అంతా కూడా చెడిపోయి ఉన్నది. సమాజం అంతా కూడా ఎవరి ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తున్నారు. రాజులతో సహా అందరూ కూడా చెడిపోయి ఉన్నారు. దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతూ ఉండగా తన చుట్టూ ఉన్న సమాజం అంతా కూడా చెడిపోయి ఉండగా తన మాత్రము తన నీతిని కాపాడుకుంటూ తన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునితో ఒక చక్కని సంబంధాన్ని ఆమె కలిగి జీవించినట్లుగా మనము నేర్చుకుంటున్నాం ఈరోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె తన నీతిని కాపాడుకొనడం వలన తన పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునితో ఒక మంచి సంబంధం కలిగి ఉండడం వలన దేవుని చేత గుర్తింపబడింది ఆ స్త్రీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆ స్త్రీ యొక్క భర్తను కూడా మనము చూస్తే భర్త కూడా ఆ రాజ్యంలో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. నా భర్త చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్లుగా ఉండొచ్చు, నా ఇష్టం వచ్చినట్లుగా చెయ్యొచ్చు, నా ఇష్టం వచ్చినట్లుగా బ్రతకొచ్చు అని ఆ స్త్రీ అనుకోలేదు. ఆ స్త్రీ తన పరిశుద్ధతను కాపాడుకుంది, తన యథార్థతను కాపాడుకుంది, తన నీతిని కాపాడుకుంది. దేవుని దృష్టిలో మరి చాలా మంచి స్త్రీగా ఆమె గుర్తించబడి పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు లిఖించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు ఆ స్త్రీ అని మనము చూస్తే ఆ స్త్రీ పేరు హుల్దా. పలకడానికి కొంచెం కష్టంగా ఉంది. మరి ఎప్పుడైనా మీరు విన్నారో లేదో ఈ పేరు హుల్దా. ఎవరు ఈమె అనంటే ఈమె ఒక ప్రవక్తిని. ఈమె పేరు బైబిల్ గ్రంథంలో మనం 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలోను, 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయము 22వ వచనంలోను ఈమె పేరు మనకి కనిపిస్తా ఉంది. ఈ 2 వాక్యాలలో మొదటి రాజులు 22:14లోను, 2వ దినవృత్తాంతములు 34:22లోను ఈమె పేరు మనకి అక్కడ కనిపిస్తా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇశ్రాయేలులను రాజులు పరిపాలించుచున్న కాలం అది. బైబిల్ గ్రంథంలో ఉన్న హిజ్కియా గురించి మనందరికీ కూడా తెలుసు. హిజ్కియా దేవుని యందు చాలా భయభక్తులతో జీవించినటువంటి వ్యక్తి. దేవునిని హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనక్కు తీయకోకుండా ఆయన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచు దేవుని యందు ఎంతో భయభక్తులతో జీవిస్తున్నటువంటి వ్యక్తి హిజ్కియా. అయితే ఒకానొక సందర్భంలో ఆయనకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు అతని ప్రార్థన విని అతని కన్నీళ్లను చూసి అతను పెట్టినటువంటి ఆ మొర్రను విని తిరిగి 15 సంవత్సరాల ఆయుష్ను పెంచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హిజ్కియా తర్వాత అతని కుమారుడైనటువంటి మనష్షే రాజుగా అయ్యాడు. ఈ మనష్షే దగ్గరకు వచ్చేసరికి మొదట చాలా చెడ్డవాడిగా బ్రతికాడు. దేవునికి ఆయాసకరమైన పనులన్నీ కూడా చేస్తూ దేవుని కోపాన్ని పుట్టిస్తూ వచ్చాడు మనష్షే. అయితే ఒకానొక సమయంలో తాను చేస్తున్నదంతా కూడా తప్పు అని తెలుసుకుని పశ్చాత్తాపపడి దేవుణ్ణి క్షమించమని అడిగి తన జీవితాన్ని సరి చేసుకున్నాడు మనష్షే. దేవునికి స్తోత్రం. మనష్షే తర్వాత అతని కుమారుడైనటువంటి ఆమోను అనేటువంటి వ్యక్తి రాజు అయ్యాడు. ఈ ఆమోను చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవాడు, చాలా చెడుతనముగా జీవించేవాడు. దేవుని దృష్టికి చెడ్డవాడిగా ఉన్నాడు ఆమోను. అందుకనే ఎక్కువ సంవత్సరాలు ఇతడు రాజ్య పరిపాలన చేయలేదు. అతని దగ్గరున్న సేవకులే కుట్ర పన్ని అతనిని చంపేశారు. చంపేసిన తర్వాత అతని కుమారుడైనటువంటి యోషియా అనేటువంటి వ్యక్తి రాజు అయ్యాడు. ఈ యోషియా 8వ సంవత్సరములోనే రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం. చాలా చిన్న వయసులోనే రాజు అయిపోయాడు. 8వ సంవత్సరంలో రాజుగారి యొక్క సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే అతనికి 18 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ యోషియా తన తండ్రి ప్రవర్తించినట్లుగా ప్రవర్తించలేదు. తన తాత దేవుని దృష్టికి చెడు నడత నడిచినట్లుగా నడవలేదు. కానీ వాక్యములో వ్రాయబడి ఉంది, యోషియా దావీదు నడిచిన మార్గములో నడిచాడని వ్రాయబడి ఉంది. దావీదు నడిచిన మార్గంలో నడుస్తూ దేవునికి చాలా ఇష్టమైన వ్యక్తిగా, దేవుని దృష్టిలో ఒక మంచి వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాడు ఈ యోషియా. అటువంటి సమయంలో 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇతడు ఒక 2 వ్యక్తులను పిలిచాడు. వారెవరోను అనంటే ప్రధాన యాజకుడైనటువంటి హిల్కియాను, అలాగే శాస్త్రి అయినటువంటి
షాఫాను అనేటువంటి ఇద్దరు వ్యక్తులను పిలిచాడు. ఈ హిల్కియాను షాఫానును పిలిచి ఏం చెప్తున్నాడంటే, మందిరాన్ని నేను బాగు చేయాలనుకుంటున్నాను, కొంతమంది అక్కడ పని చేస్తూ ఉన్నారు, కాబట్టి మీరు వెళ్ళి ఆ పనులన్నీ చూడండి. మందిరం అంతా కూడా చక్కగా శుద్ధి చేయబడాలి, మందిరం అంతా బాగు చేయబడాలి. మీరు వెళ్ళి అక్కడ పని చేస్తున్న వారందరినీ కూడా దగ్గరుండి చూసుకుని మందిరమును బాగు చేయండి అని చెప్పి ఈ షాఫానును హిల్కియాను యెషయా పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా వెళ్ళినటువంటి వీరు ఆ మందిరములో అందరి చేత పని చేయిస్తూ అక్కడున్న వస్తువులను, అక్కడున్న సామాగ్రిని అంతటిని కూడా బాగు చేస్తూ ఉండగా వారికి ధర్మశాస్త్ర గ్రంథము కనబడింది. దేవునికి స్తోత్రం. వెంటనే దాన్ని తీసుకుని వాళ్ళు రాజు దగ్గరకు వచ్చారు, యెషయా దగ్గరకు వచ్చారు. అయ్యా రాజుగారండి, మేము మందిరమును బాగు చేయించుండగా ఈ ధర్మశాస్త్ర గ్రంథం కనబడింది అండి అని చెప్పగానే చదవండి అన్నారు. శాస్త్రి గారు ఏం చేశారంటే ఆ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలను చదువుతా ఉన్నారు. అవి చదువుతూ ఉన్నప్పుడు అందులో వ్రాయబడిన సంఘటనలు ఏంటి అనంటే, యూదా ప్రజలు బాగా చెడిపోయినట్లుగా, యూదా ప్రజల మీదకి రాబోతున్నటువంటి తీర్పు గురించి ఆ చదవబడినటువంటి లేఖనాలలో వ్రాయబడింది. శాస్త్రి గారు అది చదువుతూ ఉన్నారు. ఈ చదువుతూ ఉండగా ఆ వాక్యము చదివి వినిపిస్తూ ఉండగానే ఈ రాజుగారైనటువంటి యెషయా సింహాసనమేంచి దిగిపోయాడు. సింహాసనమేంచి దిగి తన బట్టలు చింపుకుని ఎలుగెత్తి కన్నీరు కారుస్తున్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఆ వాక్యము లేఖనాలను చదువుతూ ఉండగా, అయ్యో ప్రజల మీదకి ఇంత గొప్ప ఉగ్రత రాబోతూ ఉన్నదా, నా ప్రజల మీదకి ఇంత దేవుని కోపం వస్తుందా అని చెప్పి అతడు చాలా దుఃఖపడి సింహాసనం మీద నుంచి దిగి వస్త్రములను చింపుకొని మెత్తని హృదయము కలిగిన వాడై, దీన మనసు కలిగిన వాడై కన్నీటితో దేవునికి మొర్ర పెట్టాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు అలా మొరపెట్టిన తర్వాత, అలా బట్టలు చింపుకుని కన్నీటితో దేవునికి మొరపెట్టిన తర్వాత ఈ షాఫానును ఈ హిల్కియాను ఏం చేయమన్నారంటే, మీరు ఎవరైనా ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి చదవబడినటువంటి లేఖనాలేంటో బాగా విచారణ చేసి రండి. అసలు ఇవి ఎప్పుడు జరుగుతాయో, ఎవరికి సంభవిస్తాయో మీరు వెళ్ళి ఆ ప్రవక్త దగ్గర తెలుసుకుని రండి, విచారణ చేసి రండి అని చెప్పి ఈ హిల్కియాను షాఫానును ఈ యెషయా రాజు పంపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వీరిద్దరూ కూడా ప్రవక్త దగ్గరికి వెళ్ళమన్నారు కదా రాజుగారు, ప్రవక్త దగ్గరికి వెళ్దాం అని ఆలోచన చేసుకుని బయలుదేరి వస్తూ ఉన్నారు. అయితే ఆ టైంలోనే ఇర్మియా, జెఫన్యా అనేటువంటి ప్రవక్తలు కూడా ఉన్నారు. కానీ వారు వేరే వేరే కారణాల చేత ఎక్కడో దూరంలో ఉన్నారు కాబట్టి ఆ పెద్ద ప్రవక్తల దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాలని వారు ఆలోచన చేసుకుని బయలుదేరి వచ్చినప్పుడు వారికి ఒక స్త్రీ కనబడింది, ఒక ప్రవక్తిని. ఆ ప్రవక్తిని పేరేంటంటే హుల్దా. ఏం పేరు? ఆమె పేరు హుల్దా. ఒకసారి చదువుదామా? 22వ అధ్యాయము 14వ వచనము మనము చదువుదాం. కాబట్టి యాజకుడైన హిల్కియాయును, అహీకామును, అక్సోరును, షాఫానును, ఆసాయు అను ప్రవక్తియగు హుల్దా యొద్దకు వచ్చిరి. ఈమె వస్త్రశాలకు అధికారియగు హర్షాషునకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయి యెరూషలేములో 2వ భాగమందు కాపురస్తురాలై ఉండెను. ఈమె యొద్దకు వారు వచ్చి మాటలాడగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఈ షాఫాను, ఈ యొక్క హిల్కియా, ఈ హుల్దా అనేటువంటి ప్రవక్త దగ్గరికి వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాజ్యంలో చాలా పేరు గడించినటువంటి పురుషులు ఎంతో మంది ఉన్నారు. కానీ వారందరి మధ్యలో కూడా ఒక స్త్రీ ప్రవక్తినిగా నిలబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో మంది పురుషులు ఉన్నారు. ఆ పురుషులందరి మధ్యలో, పురుషులు ప్రవక్తలు ఎవరు లేరు అక్కడ, కానీ ఆ పురుషులందరి మధ్యలో ఒక స్త్రీ ప్రవక్తినిగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఎంత గొప్ప విషయమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ దేవుడే గనుక స్త్రీలను చిన్న చూపు చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక్క స్త్రీ పేరు కూడా ఉండేది కాదు. కానీ దేవునికి స్త్రీ అని పురుషుడని భేదము లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ స్త్రీ ద్వారా అయితే పాపము లోకములోనికి ప్రవేశించిందో అదే స్త్రీ ద్వారా మరలా రక్షకుణ్ణి కూడా దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఎత్తబడే సంఘానికి దేవుడు పెట్టినటువంటి పేరేంటో తెలుసా? వధువు. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది స్త్రీలు వాక్యమును బోధించినటువంటి వారు ఉన్నారు, దేవుని గురించి చెప్పినటువంటి వారు ఉన్నారు. హల్లెలూయా. వాక్యం చెప్పడం అంటే ఏంటి? దేవుని గురించి చెప్పడం. దేవునికి స్తోత్రం. దేవుని గురించి చెప్పడానికి స్త్రీ అని పురుషుడని భేదం లేదు. హల్లెలూయా. మనము ప్రారంభంలో చూస్తే మొట్టమొదటిగా మనకు మిర్యాము గారు కనిపిస్తారు. మోషే అహరోను సహోదరి అయినటువంటి మిర్యాము. ఆమె ఎవరు? ఒక ప్రవక్తిని. అనేక మంది స్త్రీలను మరి ఆరాధనలో నడిపించుచున్నటువంటి ఒక స్త్రీ ఆమె మిర్యాము. దేవునికి స్తోత్రం. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దెబోరా ఒక ప్రవక్త. దెబోరా ఎవరండి? ఒక ప్రవక్త. ఆమె సరళ వృక్షము కింద కూర్చుని ఏం చేసేది? అందరికి న్యాయము తీరుస్తూ ఉండేది. ఆమె ఒక ప్రవక్తిని. దేవునికి స్తోత్రం. నోవద్య అనేటువంటి ఆమె కూడా ఒక ప్రవక్తగా వ్రాయబడి ఉన్నది, కానీ ఆమె మంచి ప్రవక్త కాదు అని కూడా మనకి కనబడుతుంది. క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి ఫిలిప్పు గారికి 4 కుమార్తెలు ఉన్నారు. ఈ 4 కుమార్తెలు ఎవరంట? ప్రవచించువారుగా ఉన్నారు. వాళ్ళు ప్రవక్తినులు. దేవునికి స్తోత్రం. తర్వాత మనం చూస్తే యేసు ప్రభు వారిని 8వ దినమందు మందిరంలోకి తీసుకొచ్చినప్పుడు ఒక స్త్రీ ఉంది కదా అక్కడ, అన్న అనేటువంటి ప్రవక్తి మందిరంలో ఉండిపోయింది కదా. దేవునికి స్తోత్రం. ఆమె కూడా ఒక ప్రవక్తి. ఇంకా మనం చూస్తే యెషయా, బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం ఉంటుంది కదా, ఆ యెషయా గారి యొక్క భార్య కూడా ఒక ప్రవక్తి. అలాగే ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకుంటున్న స్త్రీ కూడా హుల్దా, ఈమె కూడా ఒక ప్రవక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. అనేక మంది ప్రవక్తలుగా స్త్రీలు కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నారు. ఇంకా మనం చెప్పుకోవాలంటే చాలా ఉంది స్త్రీల గురించి. యేసు ప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత మొదటిగా ఎవరికి కనబడ్డారు? ఒక స్త్రీకి కనిపించారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె పేరేంటి? మగ్దలేనే మరియ. ఆమె ఒక స్త్రీ. అసలు యేసయ్య లేచిన తర్వాత మొదటిగా చూసింది ఆ స్త్రీయే అందరికీ వెళ్ళి చెప్పింది యేసయ్య తిరిగి లేచాడు అని. ఆమేన్. హల్లెలూయా. మనం చూసిన దాన్ని, మనం అనుభవించిన దాన్ని, మనము దేవుని గురించి తెలుసుకున్న దాన్ని ఇతరులకు చెప్పడములో స్త్రీ పురుషుడనే భేదము లేదు. దేవునికి స్తోత్రం. మనము దేవుని గురించి ఎవ్వరమైనా సరే చెప్పొచ్చు, ప్రకటించవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ బైబిల్ గ్రంథంలో ఈరోజు ఈ హుల్దా అనేటువంటి స్త్రీ గురించి మనము నేర్చుకుంటున్నాము. ఈమె కూడా ఒక ప్రవక్తి. ఈమె యొక్క భర్త ఎవరు అని మనం చదువుకున్నాము అనంటే, ఈమె భర్త
వస్త్రశాలకు అధికారియగు హర్షాషునకు పుట్టిన తిక్వాకు కుమారుడైన షల్లూమునకు భార్య అయి ఉండెను. ఆమె భర్త పేరేంటి? షల్లూము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మామూలుగా తిరగో మనకి పేర్లు భలేగా ఉన్నాయి. హుల్దా, షల్లూమ్ అంట ఆమె యొక్క భర్త పేరు. దేవునికి స్తోత్రం. తన భర్త ఏమో వస్త్రశాల మీద, రాజుగారి యొక్క వస్త్రశాల మీద అధికారి, ఒక మంచి హోదాలో ఉన్నాడు, ఒక మంచి పనిలో ఉన్నాడు, ఒక అధికారిగా తన భర్త ఉన్నాడు. అయినా సరే ఏమాత్రం కూడా విర్రవీగిపోకుండా, ఆమె ఉన్న కాలంలో ప్రజలందరూ కూడా భయంకరంగా చెడిపోయి ఎవరిష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉన్నా, ఈమె మాత్రము నీతిగా బ్రతికింది, యథార్థంగా బ్రతికింది, దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉండేది. దేవునికి స్తోత్రం. ప్రవక్త అంటే ఎవరంటే ఒక విధంగా దేవునికి మనిషికి మధ్యవర్తి. ప్రవక్త అంటే ఎవరు? దేవునికి మనిషికి మధ్యవర్తి. మీ విషయాలను దేవునికి చెప్పాలి, దేవుని విషయాలను నేను విని మీకు చెప్పాలి. అది ప్రవక్త యొక్క పని. దేవునికి స్తోత్రం. మీ విషయాలను మధ్యవర్తిగా ఉండి నేనేం చేయాలి? దేవునికి చెప్పాలి. దేవుడు జవాబిస్తాడు కదా, ఆయన జవాబు నేను విని అది మీకు చెప్పాలి. ఇది ప్రవక్త యొక్క పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అలా చెప్పాలి అని అంటే, దేవుడు మనతో మాట్లాడాలనంటే ఊరికనే మాట్లాడేస్తాడా దేవుడు? హల్లెలూయా. ఎంతో ప్రార్థన ఉండాలి, ఎంతో ఎక్కువగా దేవునితో సహవాసం ఉండాలి. ఎవరైతే ఎక్కువ సమయము ప్రార్థన ద్వారా దేవునితో సహవాసం చేస్తారో వారి నోట నుండి ఖచ్చితమైనటువంటి ప్రవచన వాక్కులు వస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునితో ప్రార్థన ద్వారా సహవాసం చేయకోకుండా వచ్చే ప్రవచనాలు మనం అంతగా నమ్మకూడదు. హల్లెలూయా. ఎవరైతే ఎక్కువగా దేవునితో ప్రార్థన ద్వారా సహవాసం చేస్తారో వారికి దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. వారి నోట దేవుని మాట ఉంచుతాడు. అది వచ్చి ప్రజలకు ఏం చేయాలి? ఆ ప్రవక్త ప్రవచించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ హుల్దా తన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా మరి ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నా సరే, ఈమె ఎలా ఉంది అని అంటే దేవునితో సహవాసము కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ హుల్దా గురించి మొదటిగా మనము నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, ఈమె ఒక ప్రవక్తిని. ఎవరు చెప్పండి? ఈమె ప్రవక్తిని. దేవునికి స్తోత్రం. ప్రవక్తల యొక్క పని ఏంటంటే దేవునితో మాట్లాడడం, దేవుని మాటలు వినడం. దేవునితో మాట్లాడడం, దేవుని మాటలు వినడం. అంటే మీ మాటలు దేవునికి చెప్పడం, మీకు దేవుడు చెప్పిన ఆన్సర్ మరలా మీకు చెప్పడమే ప్రవక్తల యొక్క పని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈమె ప్రవక్తగా ఉంది కదా, అక్కడ ఆమె దగ్గరికి విచారణ చేయడానికి వచ్చారు ఇద్దరు వ్యక్తులు. రాజుగారు పంపించారు. ఆ ఇద్దరు వచ్చి అడుగుతా ఉన్నారు. మరి వారికి ఆన్సర్ చేయాలి అని అంటే ఈమె తన సొంత మాటలు చెప్పడానికి వీల్లేదు కదా. ఆమె ఖచ్చితంగా దేవుని చిత్తాన్ని బయలుపరచాలి. మరి అలా చెప్పాలి అని అంటే నిజంగానే అక్కడ ఆమె దేవుని చిత్తం చెప్పినట్లుగా, దేవుని యొక్క మాటలు వారికి చెప్పినట్లుగా ముందు మనం చదువుతాం. మరి ఆమె అలా చెప్పగలిగింది అంటే కారణం ఏంటంటే ఆమె దేవునితో సహవాసం చేస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రవక్తగా, ప్రవక్తినిగా ఆమె ఏం చేస్తుంది? దేవునితో సహవాసం చేస్తుంది. ముందే చెప్పాను, ఎవరైతే దేవునితో ఎక్కువ సహవాసం చేస్తారో వారికే దేవుని చిత్తం బయలుపరచబడుతుంది. ఆమేన్. ఆ హుల్దా దేవునితో సహవాసం చేసే ఒక చక్కని స్త్రీగా, ఒక చక్కని ప్రవక్తినిగా మనకు కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి మనము ఎవరితో సహవాసం చేస్తున్నాం? మన సహవాసం ఎవరితో ఉన్నది ఒక్కసారి పరిశీలన చేసుకోనండి. స్త్రీలముగా మనము ఏం చేయాలి? ఎక్కువగా దేవునితోటే సహవాసం మనము చేయాలి.
కానీ మనము ఆ దేవునితో సహవాసం చేయడం మానేసి ఏం చేస్తామంటే ఎక్కువగా ముసలమ్మ ముచ్చట్లకి సమయాన్ని కేటాయిస్తాం. ఆ ముచ్చట్లకు కూడా ఏం పేరు పెట్టారో చూడండి, ముసలమ్మ ముచ్చట్లు. అంటే ఆడవాళ్ళు ఎక్కువగా ముచ్చట్లు చెప్పుకుంటారని చెప్పి, ముసలి వాళ్ళు ఇంకా ఎక్కువ ముచ్చట్లు చెప్పుకుంటారని చెప్పి బైబిల్లో అది ఉపయోగించబడింది, ముసలమ్మ ముచ్చట్లు. దేవునికి స్తోత్రం. వాటికి ఎక్కువ సమయం ఆ ముసలమ్మ ముచ్చట్ల దగ్గర కూర్చుని వారితో సహవాసం చేస్తాం, వారి దగ్గర ఎక్కువ సమయం గడుపుతాం. వారింటి దగ్గర వీరింటి దగ్గర కూర్చుని వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడం, అది ఇది అని మాట్లాడుకోవడం, ఇదే తప్ప దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు చాలా మంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం ఏమి చెప్తుందో ఒకసారి చదువుదాం చూడండి. 1 తిమోతి 4వ అధ్యాయము 7వ వచనము 8వ వచనం ఒక్కసారి మనం చదువుదాం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టికే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేయాలని వాక్యం సెలవిస్తుంది? వ్యర్థమైనటువంటి ఆ ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవ భక్తి విషయంలో సాధకము చేయాలంట. సాధకం అని అంటే ఎక్సర్సైజ్ చేయాలని ఉంటుంది ఇంగ్లీష్లో. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలి? దైవ భక్తిని ప్రతిరోజు మనము సాధకము చేయాలి. ఎక్సర్సైజ్ చేస్తారు కొంతమంది. ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తారు? బాడీని చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, ఫిట్గా ఉంచుకోవడానికి ఎక్సర్సైజెస్ చేస్తారు. శరీర సంబంధంగా చేసేటువంటి ఆ ఎక్సర్సైజెస్ కొంతవరకే ప్రయోజనం. ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళందరూ ఎక్కువ కాలం బ్రతుకుతారని ఏమీ లేదు కదా. ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని ఏమీ లేదు కదా. అది కొంచెము మట్టుకే ప్రయోజనకరం. కానీ నువ్వు దైవ భక్తిని సాధకము చేస్తే, దైవ భక్తిని ప్రాక్టీస్ చేస్తే, ప్రతిరోజు దైవ భక్తిగా ఉండడము నువ్వు అలవాటు చేసుకుంటే అది నీకు ఇప్పటి జీవం విషయంలోనూ రాబోయే జీవం విషయంలో కూడా ప్రయోజనకరమగునని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ భూలోకంలో ఉన్నప్పుడు అది నీకు క్షేమమే. చనిపోయిన తర్వాత పరలోకంలోకి వెళ్ళినా ఆ దైవ భక్తి నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కనుక ఈ శరీరం మట్టుకే ఉండే వీటి కోసము సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. రాబో జీవం విషయంలో కూడా ప్రయోజనకరమయ్యేటువంటి ఆ దైవ భక్తిని మీరు కలిగి ఉండండి అని వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది. దేవునితో ఎక్కువ సహవాసం మనము కలిగి ఉండాలి. మనుషులతో కాదు మన సహవాసం, దేవునితో ఎక్కువ సహవాసం ఉండాలి. దేవునితో ఎక్కువ మాట్లాడాలి. దేవుని దగ్గర ఎక్కువ సమయం గడపాలి. దేవునామానికి మహిమ కలుగునగాక. ఇంకా కొంతమందికి అయితే ఇంకా వేటి మీద, ఇంటి పనుల మీద మనసు ఉండదు, దేవుని మీద ధ్యాస ఉండదు. ఎంతసేపు ఇంకా అక్కడ ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటమే కొంతమందికి ఇష్టం. ఇంటి పని మీద ధ్యాస ఉండదు, దేవుని మీద ధ్యాస ఉండదు. టీవీ మీదో లేక కబుర్ల మీదో ఇంకో దాని మీదో అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అలాగ సమయాన్ని వ్యర్థం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. దేవుని బిడ్డలముగా మనం అలా ఉండకూడదని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. హల్లెలూయా. సామెతలు 31వ అధ్యాయంలో మనం చూస్తే గుణవంతురాలైన స్త్రీ గురించి అక్కడ వ్రాస్తూ ఏమన్నారంటే, గుణవంతి అయిన స్త్రీ ఏం చేస్తుందంట? పెందల కాడే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుస్తుంది అని వాక్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పెందల కాడే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచడం అంటే ఇది శారీరక భోజనము, రెండవది ఆత్మ సంబంధమైన భోజనము కూడా సిద్ధపరుస్తుంది. ఎవరు? గుణవతి అయిన స్త్రీ.